బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షోలో 9వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన నటి కిరాక్ సీత. కిరాక్ సీత పేరు వినగానే ఆమె సోషల్ మీడియాలో చేసే బోల్డ్ వీడియోలే గుర్తుకు వస్తాయి. దీనితో ఆమె చాలా బూతు వీడియోలు చేస్తుందనే ముద్ర పడిపోయింది. నెమ్మదిగా టీవీ షోలు, సినిమాల్లో ఆఫర్ దక్కించుకుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా కిరాక్ సీత మాత్రం తన నటనతో ముందుకు వెళ్తుంది. అసలు ఈ కిరాక్ సీత ఎవరు? ఎందుకు అంత బోల్డ్‌గా మారింది? ఆమెని ఇలా మార్చేసిన జీవిత సంఘటనలు ఏంటి అనేది ఆమె బయోగ్రఫీలో తెలుసుకుందాం. రాయలసీమకి చెందిన ఈ అమ్మాయి, ఆమె తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి అని సమాచారం. నంద్యాలలో పుట్టి పెరిగిన సీత ఆ తర్వాత హైదరాబాద్, ఉప్పల్ ప్రాంతంలో స్థిరపడింది. 17 ఏళ్ల వయసు నుంచి తన తల్లిదండ్రులపై ఆధారపడకూడదని ట్యూషన్స్ కూడా చెప్పిందట. సినిమాల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయినప్పుడు చాలా కష్టాలు పడిందంట. సోషల్ మీడియాలో బోల్డ్‌గా కనిపించే సీత రియల్ లైఫ్‌లో అలా కాదు. ఒక ప్రొడ్యూసర్ తనతో గడిపితే 25 లక్షలు ఇస్తాననే ఆఫర్ కూడా ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. కానీ అలాంటి చెడు నిర్ణయాలు సీత తీసుకోలేదు. ఆ నిర్మాతకి లొంగలేదు. సీతకి కూచిపూడి, భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉందట. ముందుగా సీత 7 ఆర్ట్స్ లాంటి వీడియోలో అవకాశం వచ్చింది. సరయుతో కలిసి చాలా వీడియోలు చేసింది. బోల్డ్‌గా డబుల్ మీనింగ్‌తో ఉండే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక సీతకి లవ్ విషయంలో హార్ట్ బ్రేక్ అయ్యింది. ఒక అబ్బాయిని 5 ఏళ్ల పాటు మనసారా ప్రేమించి, 5 ఏళ్ల పాటు ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఎంత నరకమో ఊహించుకోవచ్చు. ఆ బాధ నుంచి బయటపడుతూ సీత తిరిగి తన వర్క్‌లో బిజీ అయింది. తాను అప్పుడప్పుడు మద్యం కూడా సేవిస్తానని సీత బోల్డ్‌గా చెప్పేసింది. సీతకి ఇప్పుడిప్పుడే సినిమాల్లో సైతం ఆఫర్స్ వస్తున్నాయి. బ్లాక్ బస్టర్ చిత్రం 'బేబీ' మూవీలో సీత హీరోయిన్ ఫ్రెండ్‌గా కీలక పాత్రలో నటించింది. ఆమె పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి. సీతకి టాలెంట్ ఉండడంతో మరిన్ని ఆఫర్స్ ఖాయమని భావిస్తున్నారు. ఈ తరుణంలో తనని తాను నిరూపించుకోవడానికి బిగ్ బాస్ షోకి వచ్చింది సీత. బిగ్ బాస్ షో వేదికపైకి వచ్చిన సీత నాగార్జునతో తాను ఎదుర్కొంటున్న అబ్యూస్ గురించి ప్రస్తావించింది. అలాంటి పాత్రలో నటించినంత మాత్రాన అమ్మాయిలు చెడ్డవాళ్లు కాదు అని నాగార్జున ఆడియన్స్ కి తెలిపారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో సీత తాను ఎంత స్ట్రాంగ్ పర్సన్ అనేది నిరూపించుకోవడానికి రెడీ అయింది.